ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే తులసి హనీని తీసుకునే యాక్సిడెంట్ అయిన ప్లేస్ దగ్గరికి వస్తుంది. కానీ అక్కడ సైకిల్ కనిపించదు. ఇక హనీ ఏమో ఇక నేను ఈ వంకతో ఊరంతా తిరగచ్చు, అవును అని చెప్పి ఆంటీ ఆంటీ మా ఇల్లు ఈ రోడ్లోనే, మనం వెళ్తూ చూద్దాం పదండి అని అంటుంది. తులసి ఇంకా హనీని తీసుకొని ఆటోలో తన ఇంటి కోసం వెళ్తూ ఉంటుంది. ఇంకా హనీ ఏమో ఈ ఇల్లు ఆ ఇల్లు అని చెప్పి తులసితో పాటు చాలా దగ్గరలో తిరుగుతూ ఉంటుంది. ఇక హనీ కోసం వాళ్ళ నాన్న సామ్రాట్ అయితే ఊరంతా జల్లెడి పడతాడు. ఇక పోలీసులు కూడా హనీ కోసం చాలా వెతుకుతుంటారు. ఇక ఎక్కడ కూడా హనీ కనిపించదు. దాంతో సామ్రాట్కి టెన్షన్ మొదలవుతుంది. అలానే ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళ బాబాయ్ సామ్రాట్, ఏంటి చిన్న పిల్లోళ్ళలాగా అని వెనకాలే, బాబాయ్ నీకు తెలుసు కదా నేను హనీని ఎలా చూసుకుంటున్నానో, ఈ ప్రపంచంలో నాకు మిగిలింది హనీని, అవును హనీనే నా జీవితం, హనీనే నాకు సర్వస్వం, తను లేకపోతే నేను బ్రతకలేను బాబాయ్ అని వెనకాలే, సామ్రాట్ నాకు తెలీదా ఏంటి, హనీకి ఏమీ కాదు, నేను చెప్తున్నాను ఖచ్చితంగా మన హనీ దొరుకుతుంది, సరేనా అని చెప్పి సామ్రాట్కి ధైర్యం చెప్తాడు. ఇంకా ఒక పక్కన తులసి ఏమో ఆటోలో, హనీ నువ్వెందుకు ఇంటిని గుర్తుపట్టలేకపోతున్నావు, గుర్తు తెచ్చుకో అమ్మా, నీకోసం మీ ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు, ఇప్పటికీ మనం బయటికి వచ్చి 2 గంటలు అవుతుంది, నువ్వు కనబడలేదని మీ అమ్మ నాన్న చాలా టెన్షన్ పడతారు, ఏడుస్తూ ఉంటారు, ప్లీజ్ అమ్మా గుర్తు తెచ్చుకో, బాగా ఆలోచించు అని వెనకాలే. ఇక హనీ నాకు అమ్మ లేదు, డాడీ ఒక్కరే ఉన్నారు అని చెప్తుంది. అవునా అమ్మ అని వెనకాలే, మా అమ్మ నా చిన్నతనంలోనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని వెనకాలే. ఒక్కసారిగా తులసి హనీని హక్ చేసుకుంటుంది. ఇక హనీ, నిజంగానే ఆంటీ చెప్పినట్టు నేను కనిపించట్లేదని డాడీ కంగారు పడతారు, అలానే డాడీ అందరికీ తిడతారు కూడా, అవును ఇంకా ఆంటీని విసిగించకుండా ఇంటికి అడ్రస్ చెప్తాను అని చెప్పి, ఆంటీ ఇట్లా నుంచి పక్కకి తిరగాలి అని చెప్పేసి తులసికి చెప్తుంది. ఇక తులసి ఆటోని అటు తిప్పమని అంటుంది. ఇంతలోకి పోలీసులు సీసీ కెమెరాని చూసి వెంటనే షాక్ అవుతారు. ఎస్, ఇప్పుడే గురునానక్ కాలనీ దగ్గర తులసి హనీ బేబీని ఎవరో ఒక ఆవిడ ఆటో ఎక్కించడం కనిపించింది సార్ అని చెప్పేసి ఇక ఇన్స్పెక్టర్కి కాల్ చేసి చెప్తారు. ఇన్స్పెక్టర్, అవునా, ఆమె ఏంటో ఆమె వివరాలేంటో వెంటనే వెంటనే తెలియాలి అని వెనకాలే, సార్ ఇదిగోండి ఇప్పుడే ఆమె వివరాలేంటో మీకు నేను చూసి చెప్తాను సార్ అని అంటాడు. ఇక వెంటనే ఇన్స్పెక్టర్ సామ్రాట్కి కాల్ చేస్తాడు. ఇక సామ్రాట్, చెప్పండి ఇన్స్పెక్టర్ అని వెనకాలే, సార్ ఇప్పుడే హనీని ఎవరు తీసుకెళ్లారో సీసీటీవీ కెమెరాలో కనబడింది సార్ అని వెనకాలే. ఒక్కసారిగా సామ్రాట్ షాక్ అవుతాడు. అవునా, ఎవరు ఎవరు తను, వెంటనే వెంటనే తనని స్టేషన్కి తీసుకెళ్ళండి, అరెస్ట్ చేయండి, తనని ఎన్ని చిత్రహింసలు పెట్టినా నాకు తెలీదు, నా కూతురు ఎక్కడ ఉందో నాకు తెలియాలి అని వెనకాలే. సార్ మీరు టెన్షన్ పడద్దు, మీకు ఈ విషయం తెలిస్తే మీరు కొంచెమైనా ప్రశాంతంగా ఉంటారని కాల్ చేశాను అని వెనకాలే. హే ఇన్స్పెక్టర్, నా కూతురు నాకు కనిపించే వరకు నాకు ఈ టెన్షన్ తగ్గదు, ముందు అది ఎవరో తెలుసుకొని అరెస్ట్ చేయండి అని వెనకాలే. సరే సార్, ఆ పని మీదే ఉంటాం అని చెప్పేసి అంటారు. ఇక వెంటనే తులసి వివరాలు వెంటనే ఇన్స్పెక్టర్కి చెప్తాడు. ఇక వెంటనే ఇన్స్పెక్టర్ తులసి ఇంటికి వస్తాడు. ఇక తులసి ఇంట్లో అనసూయమ్మ పరందామయ్య టీవీ చూసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక పరందామయ్య అయితే, వసే అనసూయ, మన జీవితాల్లో కష్టాలన్నీ పోయి ఇక అన్నీ సంతోషాలే మిగిలాయి, అవును ఇన్నాళ్ళు తులసి డబ్బు కోసం నానా కష్టాలు పడింది, ప్రేమ్ జీవితం ఏమైపోతుందనని ఆలోచించింది, కానీ ఇప్పుడు ప్రేము తను అనుకున్నట్టు ప్రైవేట్ ఆల్బమ్ చేయగలడు, ఇక తులసి తను అనుకున్నట్టే సంగీత కళాశాల కూడా పెట్టుతుంది, ఇక మన జీవితంలో కష్టాలన్నీ దూరం అయిపోయాయి, అవును అని వెనకాలే అనసూయమ్మ. ఏవండి, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక దాని గురించి ఆలోచిస్తున్నాను, నిన్న తులసి బోనాలు ఎత్తినప్పుడు అక్కడ పూనకం వచ్చిన ఆవిడ ఏం చెప్పింది, తులసి జీవితంలో అద్భుతం జరుగుతుందని, తులసి జీవితంలో కొత్త వ్యక్తి రాబోతున్నాడని చెప్పారు, అలానే తులసి ఆ కొత్త వ్యక్తి వల్ల చాలా సంతోషంగా ఉంటుంది, తన జీవితమే మారబోతుంది అని అమ్మవారే చెప్పారు, అంటే ఏం జరుగుతుందంటారు, మన తులసికి ఆ వ్యక్తి వల్ల అదృష్టం పట్టబోతుందంటారా, ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అని వెనకాలే పరందామయ్య
ఏమోనే, అంతా ఆ కాలమే నిర్ణయించాలి. ఆ అమ్మవారి విచిత్రాలు ఎవరికి తెలుసు అని అంటూ ఉంటే, ఏయ్, ఎవరి ఇంట్లో బయటికి వస్తారా లేదా అని వెనకాలే అను అనసూయమ్మ పరందామయ్య బయటికి వస్తారు. పోలీసుల్ని చూసి షాక్ అవుతారు. ఏంటి, ఎవరు మీరు అని వెనకాలే, హలో, ఇదిగోండి, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ మీకేమవుతుంది అని వెనకాలే, ఏంటి, మా తులసి ఫోటోని చూపించి ఏమవుతుంది అని అడుగుతున్నారు. తను మా కోడలు. ఏమైంది మా కోడలికి? చెప్పండి, చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఏమైంది మా కోడలికి? చెప్పండి అని వెనకాలే, ఆహా, తిని మీ కోడలా? ఏది, ఎక్కడుంది అని వెనకాలే, ఉదయాన్నే సంగీత కళాశాల గురించి మాట్లాడడానికి కాలేజ్కి వెళ్ళింది. ఎందుకు అడుగుతున్నారు? ఏమైంది ఇన్స్పెక్టర్ గారు అని పరంధామయ్య అంటాడు. ఇక ఇన్స్పెక్టర్, అయితే మీ గురించి ఖచ్చితంగా ఆ తులసి స్టేషన్కి వస్తుంది. కానిస్టేబుల్స్ చూస్తున్నారేంటి? వీళ్ళని అరెస్ట్ చేసి జీపెక్కించండి అని అనగాలే, మేమేం చెప్పు తెచ్చేసాము, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అనసూయమ్మ పరంధామయ్య అడుగుతారు. ఇక వాళ్ళ మాటలు వినకుండా ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరిని తీసుకొని స్టేషన్కి బయలుదేరతాడు. ఇంకా ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయగానే పరంధామయ్య అనసూయమ్మ చాలా కంగారు పడతారు. అలానే సామ్రాట్కి కాల్ చేసి ఇన్స్పెక్టర్, సార్, మేమిప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ అత్తమామల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చాం. వాళ్ళ కోసం వాళ్ళ కోడలు తప్పకుండా వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మీరు కూడా స్టేషన్కి రండి సార్ అని అనగానే సామ్రాట్ స్టేషన్ వైపు కారు తిప్పుతాడు. ఇంకా తులసి ఏమో హనీని తీసుకొని వాళ్ళ ఇంటి అడ్రస్ దగ్గరికి చేరుకుంటుంది. ఇక హనీ, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని అంటుంది. ఇక తులసి, ఇదేనా అమ్మ మీ ఇల్లు? నువ్వు నిజంగానే గుర్తుపట్టావా అని అనగానే, హా, అవునాంటీ, నేను గుర్తుపట్టాను, ఇది మా ఇల్లు అని చెప్పేసి అంటుంది. ఇక హనీ, థ్యాంక్ యూ, బాయ్ ఆంటీ అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటే తులసి గుమ్మం బయటే నుంచొని హనీని చూస్తూ ఉంటుంది. ఇక హనీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలోకి తులసికి ఫోన్ కాల్ వస్తుంది. ఇక ఫోన్లో, మీ అత్తగారిని మామగారిని మేము అరెస్ట్ చేసాం, స్టేషన్కి వస్తే మీకే విషయం తెలుస్తుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ తులసితో అంటాడు. తులసి ఆ మాట విని షాక్ అవుతుంది. వెంటనే స్టేషన్కి ఆటోని తిప్పమంటుంది. ఇక స్టేషన్లో ఉన్న అనసూయమ్మ పరందామయ్య, అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం జరుగుతుంది? ఎందుకు మా కోడల్ని మీరు తప్పుగా అనుకుంటున్నారు? చెప్పండి, ఏమైందో చెప్పండి అని వెనకాలే, కాసేపట్లో సార్ వస్తారు, మీకే విషయం ఏంటో తెలుస్తుంది, ఆగండి అని వెనకాలే ఇంతలోకి సామ్రాట్ స్టేషన్కి వస్తాడు. ఇంకా రాగానే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్, సార్ సార్, ఇదిగోండి, మీ పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళ అత్త మావగారు వీళ్ళే అని వెనకాలే, ఏయ్, ఏంటి, వీళ్ళేదో సీఎంలో కలెక్టర్లో అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తున్నావేంటి? షూట్ చేసి పారేయ్, నా కూతుర్ని కిడ్నాప్ చేయాలనుకున్న వీళ్ళని, వీళ్ళ కుటుంబాన్ని ఎవరిని బ్రతకనివ్వకూడదు, షూట్ చేసి చంపేయ్ అని వెనకాలే ఒక్కసారిగా పరందామయ్య అనసూయమ్మ షాక్ అవుతారు. ఇంకా ఇంతలోకి తులసి స్టేషన్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. మావయ్య, అత్తయ్య అని అనగానే ఇక అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్, సార్ సార్, సీసీటీవీ కెమెరాలో మీ పాప హనీని తీసుకెళ్ళింది ఇదిగోండి ఈవడే అని అనగాలే సామ్రాట్ వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇన్స్పెక్టర్ జోబ్లో ఉన్న గన్ తీసుకొచ్చి తులసి తల మీద పెడతాడు. హౌ డేర్ యూ, ఎంత ధైర్యం ఉంటే నా హనీ బేబీనే నువ్వు కిడ్నాప్ చేస్తావా? ఇప్పుడే నిన్ను ఇక్కడే షూట్ చేసి పారేస్తాను అని వెనకాలే ఇక ఇంటికి వచ్చిన హనీ చూసి అక్కడ పని వాళ్ళందరూ, అమ్మ హనీ, వచ్చేసావా అమ్మ, తలకింటమ్మ గాయం అని అనగానే, అది నేను సైకిల్ తొక్కుకొని బయటికి వెళ్ళగానే అక్కడ పడిపోయాను. అప్పుడు ఒక ఆంటీ నన్ను తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేపించారు. ఆ ఆంటీ వల్లే నాకు ప్రమాదం తప్పింది. అవును, డాడీ మీ మీద కోపడ్డారా? డాడీ నేను కనిపించట్లేదని టెన్షన్ పడ్డారా అని అనగానే, అవునమ్మా, చాలా కంగారు పడ్డారు. మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారేమోనని అనుకొని సార్ చాలా బాధపడ్డారు. ఈ విషయం వెంటనే సార్కి చెప్పాలి అని చెప్పి సామ్రాట్కి కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటారు పనివాళ్ళు. ఇక సామ్రాట్ ఏమో ఫోన్ని జోబ్లోనే ఉంచుతాడు కానీ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేయడు. ఇక అక్కడ ఉన్న తులసి ఏమో, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను హనీని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు ఏమంటున్నారు మీరు అని వెనకాలే ఇక సామ్రాట్, షటప్, మర్యాదగా నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, చెప్తావా లేకపోతే 3 లెక్క పొట్టేలోపు నీ తలకాయని పేల్చేస్తాను, చెప్పు అని అనగానే ఇక తులసి, చూడండి, మీరు ఏదో ఆవేశంలో ఉన్నారు, అందుకే అలా మాట్లాడుతున్నారు. నేను
హనీని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు అని వెనకాలనే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్, చూడండి మేడం, సామ్రాట్ గారి కూతురు హనీ, తన పేరు హాసిని, తనని మీరు ఆటోలో తీసుకువెళ్ళడం సీసీటీవీ ఫుటేజ్లో మేము చూసాం. మర్యాదగా తనని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి, చెప్పకపోతే మీ ప్రాణాలే పోతాయి అని వెనకాలే తులసి ఒక్కసారిగా హనీని గుర్తు తెచ్చుకుంటుంది. మీరు మాట్లాడుతుంది హనీ గురించా అని వెనకాలే, ఎస్ చెప్పండి, హనీ ఎక్కడ ఉంది అని వెనకాలే, చూడండి ఇన్స్పెక్టర్ గారు, అసలు ఏం జరిగిందంటే అని వెనకాలే, షటప్, అబద్ధాలు చెప్పాలని ట్రై చేయొద్దు, మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్తావా చంపేయమంటావా అని వెనకాలే సామ్రాట్ ఫోను రింగ్ అవుతూ ఉంటే ఇక సామ్రాట్ కాల్ని లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే హనీ డాడీ అని అంటుంది. అమ్మ హనీ బేబీ, హనీ అని వెనకాలే, డాడీ నేను ఇంటికి వచ్చేసాను అని వెనకాలే సామ్రాట్ చాలా సంతోషపడతాడు. ఇక ఎక్కడికి వెళ్ళావమ్మా, ఇంతసేపు ఎక్కడున్నావు, నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు చెప్పమ్మా, ఇగో నీతో పాటు వెళ్తున్న ఆంటీ నిన్ను కిడ్నాప్ చేసింది, నిన్ను ఆటోలో ఎత్తుకెళ్ళింది నీ పక్కనున్న ఆంటీనేనా అని అంటాడు. ఇక హనీ, నో డాడీ, ఆ ఆంటీ చాలా మంచివారు, నేనే బయట సైకిల్ తొక్కుదామని సైకిల్ తొక్కుంటూ బయటికి వెళ్ళాను, అప్పుడే ఆ ఆంటీ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేపించారు, నాకు ట్రీట్మెంట్ కూడా చేపించారు, ఆ ఆంటీనే ఇప్పుడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. డాడీ, ఆ ఆంటీ చాలా మంచివారు, సేమ్ నీలాగే మాట్లాడతారు తెలుసా, పెద్దవాళ్ళ గురించి బాగా చెప్తారు, ఐ లైక్ ఆంటీ అని అనగానే ఒక్కసారిగా సామ్రాట్ షాక్ అయిపోతాడు. ఇంకా తులసి అలాగే చూస్తూ ఉంటే సామ్రాట్ గన్నుని కిందకి దించి, ఓకే హనీ బేబీ ఇప్పుడే నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అలానే తులసికి క్షమాపణ చెప్తాడు. చూడండి, నా కూతురు కనిపించకపోయేసరికి మీతో తను ఆటోలో వెళ్తుందని ఈ పోలీసులు చెప్పడంతో మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి మేడం అని అంటాడు. ఇంకా తులసి, చూడండి, మీ ప్రేమలో నిజాయితీ ఉంది, అలా అని ఆ ప్రేమ ఆవేశానికి గురై ఎదుటివారి ప్రాణాలు తీసేలాగా ఉండకూడదు. అవును, ఒక్క క్షణం హనీ మీకు ఫోన్ చేయకపోయి ఉంటే నిజంగానే మీ కూతురు ప్రాణాలు కాపాడిన నన్ను మీరు చంపేసి ఉండేవారు, ఆ తర్వాత మీకు నిజం తెలిసినా ప్రయోజనం ఉండేది కాదు. అందుకే ఆవేశంతో ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సరేనా అని చెప్పి అనసూయమ్మ పరందామయ్యని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్, సార్, నిజంగా ఈ మేడం చాలా మంచివారు, మీరు తన ఫ్యామిలీకి ఇంత అమర్యాద చేసినా మీరు మీ కూతురి మీద ఉన్న ప్రేమని చూసి మౌనంగా వెళ్ళిపోయారు అని వెనకాలే సామ్రాట్ బాబాయ్ కూడా, అవును సామ్రాట్, నిజంగా ఆమె చాలా మంచిది అని వెనకాలే ఇక సామ్రాట్, చూడండి ఇన్స్పెక్టర్, నా కూతుర్ని అక్కడ యాక్సిడెంట్ చేసి ఎవరు వెళ్ళిపోయారో తెలుసుకోండి, అలానే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, గుర్తుపెట్టుకోండి అని వెనకాలే, సార్ ఇప్పుడే నేను ఎలా అయినా సరే ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకుంటాను, సరేనా సార్ అని అంటాడు. ఇక సామ్రాట్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే హనీని ఎత్తుకొని హనీని చాలా ఆనందపడతాడు. ఇక హనీ, డాడీ, నాకు చిన్న గాయమే తగిలింది, ఆ ఆంటీ నన్ను సేవ్ చేశారు అని వెనకాలే, అసలు నీకు ఎలాగమ్మా యాక్సిడెంట్ అయింది అని వెనకాలే హనీ, అది నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే నా ఎదుటిగా వచ్చిన కార్ నన్ను డాష్ ఇచ్చింది అని చెప్పేసి హనీ కార్ నెంబర్ని చెప్తుంది. ఇక సామ్రాట్ ఆ కారు ఓనర్ని అరెస్ట్ చేయమని ఇన్స్పెక్టర్కి చెప్తాడు. ఇక పోలీసులు నందు లాస్య ఇంటికి వస్తారు. నందు లాస్య, ఎవరు మీరు అని వెనకాలే ఇక అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్, మీరు సామ్రాట్ గారి కూతుర్ని యాక్సిడెంట్ చేశారు, సో అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలే నందు లాస్య షాక్ అయిపోతారు. ఇంకా అలానే ఇన్స్పెక్టర్, పదండి స్టేషన్కి పదండి అని వెనకాలే నందు, చూడండి, నేను అది కావాలని చేయలేదు అని అంటూ ఉంటే లాస్య, చూడండి, మీరు తప్పుగా అనుకుంటున్నారు, అసలు నందు కార్ని డ్రైవ్ చేయలేదు, ఎస్, నందు కార్ డ్రైవరు ఆ డ్రైవింగ్ చేశాడు, అందుకేనేమో వాడు తప్పించుకొని పారిపోయాడు, నేను చెప్పేది నిజం, నందుకి దీనికి సంబంధం లేదు అని అంటూ ఉన్న పోలీసులు నందుని తీసుకొని స్టేషన్కి తీసుకొస్తారు. ఇక సామ్రాట్ వాళ్ళని చూసి, వీళ్ళైనా నా కూతుర్ని యాక్సిడెంట్ చేసింది అని వెనకాలే, సార్ అవును సార్ అని వెనకాలే లాస్య అలానే నందు సామ్రాట్ని చూసి షాక్ అవుతారు. సామ్రాట్ కూతుర్న మనం యాక్సిడెంట్ చేసింది అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటే ఇక లాస్య,
మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. నందుకి దీనికి సంబంధం లేదు. యాక్చువల్లీ మా డ్రైవర్ మార్నింగ్ కార్ తీసుకొని బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత వాడు కనిపించకుండా పోయాడు. అయితే ఖచ్చితంగా వాడే ఈ యాక్సిడెంట్ చేసుంటాడు. అవును సార్, నేను చెప్పేది నమ్మండి అని చెప్పి లాస్య అతనికి అబద్ధం చెప్తుంది. ఇక సామ్రాట్ అది నమ్ముతాడా? చూద్దాం. నందుని విడిపిస్తాడో లేదో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.